హలో గైస్, మనకి రేపటి నుంచి ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది కదా. సో మరి ఈ సిరీస్ కంటే ముందు వాళ్ళ కెప్టెన్ అయిన బెన్ స్టోక్స్ మరి బుమ్రాని కొంచెం రెచ్చగొట్టే విధంగా కొన్ని కామెంట్స్ చేశాడు అనమాట. అయితే అతను ఏమన్నాడు అనే దాని గురించి వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే దానికంటే ముందు ఈ సిరీస్లో చూసుకుంటే మనకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వీళ్ళిద్దరు కూడా లేరు కాబట్టి మరి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ ఎవరన్నా ఉన్నారా అంటే ఉన్నారు. ఒక 6-7 కనిపిస్తున్నారు మనకి. సో దీంట్లో మరి బౌలింగ్ అటాక్లో చూసుకుంటే సిరాజ్కి అంతకుముందు ఎక్స్పీరియన్స్ ఉంది, బుమ్రాకి కూడా అంతకుముందు మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. సో బౌలింగ్లో వీళ్ళిద్దరిని పక్కన పెడితే బ్యాటింగ్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్, దాని తర్వాత శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, సో ఇలాగా మరి రవీంద్ర జడేజా, సో ఇలాగ మనకి ఒక 5-6 ప్లేయర్స్ కొంచెం మంచిగానే ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్ కనిపిస్తున్నారు. అయితే మరి ఈ సిరీస్లో ఎలా పర్ఫామ్ చేస్తారు అనేది ఇక్కడ మ్యాటర్. అయితే ఇందాక చెప్పుకున్నాం కదా, ఇది మనకి బెన్ స్టోక్స్ కొంచెం రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు అని చెప్పేసి. అయితే అతను ఏమంటున్నాడు అంటే, మరి మీరు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో చూశారు కదా, మరి బుమ్రాకి ఎవరైనా సహకరించారా? ఎవరూ సహకరించలేదు. సో మరి ఆ సిరీస్ వీళ్ళు గెలిచారా అంటే గెలవలేదు కదా. మరి బుమ్రా ఒక్కడే సిరీస్ని గెలవగలుగుతాడా అంటే సో మరి మన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే అర్థమైంది. సో కాబట్టి ఇక్కడ కూడా బుమ్రా అంటే మాకు ఎటువంటి భయం లేదు. సో మరి ఈ సిరీస్లో బుమ్రా ఒక్కడే సిరీస్ మొత్తాన్ని గెలిపిస్తాడా అంటే సో ఖచ్చితంగా గెలిపించే ఛాన్సే లేదు. సో ఎట్టి పరిస్థితుల్లో మేమే ఈ సిరీస్ కొడతాం అని చెప్పేసి బెన్ స్టోక్స్ అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో దీంతో మరి బుమ్రా ఎంత పర్ఫామ్ చేసినా సరే మరి అతనికి సపోర్ట్ దొరకాలి. సో సపోర్ట్ లేకుండా మరి ఒక్కడే చేయాలంటే కష్టం. ఎందుకంటే మనం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కూడా చూసాం, అతను 9 ఇన్నింగ్స్లో ఆడితే దాంట్లో 32 వికెట్స్ తీశాడు. మరి బ్యాటింగ్లో ఎవరైనా సరే సపోర్ట్ ఇచ్చారా అంటే ఎవరు, ఒక నితీష్ కుమార్ రెడ్డి తప్ప ఎవరు కూడా సరిగ్గా సపోర్ట్ ఇచ్చింది లేదు. సో బౌలింగ్లో కూడా అదే సినారియో కనిపించింది మనకి. సో కాబట్టి మరి బెన్ స్టోక్స్ చేసిన కామెంట్స్ని బట్టి మరి మీరేమనుకుంటున్నారా అనేది కూడా కింద కామెంట్ చేసేయండి.